ఈ యొక్క సెషన్‌లో మనం డేటా టైప్స్ అనేటివి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో, ఎవరైతే మాత్రం డాట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, వితౌట్ డేటా టైప్ తోటి మీరు డాట్స్ గనుక యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది ఉంటది. ఓకేనా? చూడండి, ఫస్ట్ మనం పవర్ బిఐలో డేటా టైప్స్ గనుక చూసినట్లయితే ట్రాన్స్‌ఫార్మ్ డేటాలోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఏబీసీ ఉందంటే టెక్స్ట్ డేటా టైప్ అనమాట. ఓకేనా? సో 1, 2, 3 ఉన్నది. పాయింట్‌లో ఉంది. అంటే జస్ట్ మనం ఇక్కడ మౌస్‌ని పెడితే చూడండి, చిన్న బటన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, చూడండి డెసిమల్ నంబరు, ఫిక్స్డ్ డెసిమల్ నంబర్, హోల్ నంబర్, పర్సెంటేజ్, డేట్ అండ్ టైము, డేట్, టైమ్ జోన్, డ్యూరేషన్. సో ఇలాగ మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఈ డేటా టైప్స్ అనేటివి ఎప్పుడు కూడా మనం కాలంలో ఉన్న వాల్యూని బేస్ చేసుకొని ఈ యొక్క డేటా టైప్స్ అనేది మనం యూస్ చేయాలి. అంటే చూడండి, ఇప్పుడు మనకు ఒక టెక్స్ట్ కాలం ఉందనుకోండి. ఓకేనా? సో ఏ అనే కాలం ఉంది, ఇక్కడ బి అనే కాలం ఉంది. ఏ కాలంలో ఏబిసి సంథింగ్ సంథింగ్ ఉన్నాయి. బి కాలంలో 50, 60 ఉన్నాయి. ఓకే. సమ్ టైమ్స్ ఈ ఏ కాలం ఏమైతదంటే టెక్స్ట్ రూపంలో గూడా మనకు రావడం జరుగుతూ ఉంటది. సో అట్లాంటప్పుడు మనము ఇక్కడ కాలమ్ యొక్క డేటా టైప్‌ని చేంజ్ జేసుకోవచ్చు. లేదా డాక్స్ కూడా యూజ్ చేసుకొని గూడా మనము ఈ యొక్క డేటా టైప్స్ అనేది చేంజ్ జేయొచ్చు. అది ఎలా అనేది మనం ముందరి సెషన్‌లో చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ ఉన్న డేటా టైప్ ఏంటిది? డెసిమల్ డేటా టైప్. చూడండి, ఇక్కడ ఉన్న డేటా టైప్ ఏంటిది? హోల్ నంబర్ డేటా టైప్ అన్నమాట. సో దీన్ని మనము లోడ్ చేద్దాం. లోడ్ చేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ డేటా టైప్స్ కనబడతా ఉంటాయి. మీకు ఏ కాలం కావాలంటే ఆ కాలం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక కాలం టూల్స్ ఉంటాయి. సో ఈ కాలం టూల్స్‌లో చూడండి ఫార్మాట్. సో ఏ ఫార్మాట్‌లో ఉంది, సో దాని యొక్క డేటా టైప్ ఏంటి ఇక్కడ చూపిస్తా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ సేల్స్ డేటా టైప్ ఉంది. ఓకే. హోల్ నెంబర్ నుంచి దీన్ని ఏం చేస్తున్నానంటే డెసిమల్ నుంచి హోల్ నెంబర్‌కి ట్రాన్స్‌లేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు అడుగుతూ ఉంది. సో విత్ దిస్ డేటా టైప్ చేంజ్ యువర్ డేటా విల్ స్టోర్డ్ డిఫరెంట్‌లీ, దిస్ మే బి కాజ్ అని చెప్పేసుకొని అప్లికేషన్ మనకు చూపిస్తా ఉంటది. ఓకే. సో యెస్ క్లిక్ చేసామనుకో చూడండి, ఇలా వచ్చేస్తా ఉంటది. సో మళ్ళీ దీన్ని నేనేం చేస్తున్నాను, హోల్ నంబర్‌కి ట్రాన్స్‌లేట్ చేసుకోవాలనుకుంటే, హోల్ నంబర్ టు డెసిమల్‌కి ట్రాన్స్‌లేట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ డెసిమల్‌లోకి ట్రాన్స్‌లేట్ చేస్తా ఉన్నాను. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ట్రాన్స్‌లేట్ చేస్తే మాత్రం అది మనకు డెసిమల్‌లో చూపిస్తుంది గానీ, వాల్యూస్ మాత్రం చూపించట్లేదు. సో మనకు ఒరిజినల్ డేటా కావాలంటే ఏం చేస్తాం, ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసినట్లయితే చూడండి, మళ్ళీ మనకు డేటా సోర్స్‌లో ఉన్న డేటా రావడానికి అవకాశం అనేది ఉంటది. థాంక్ యూ.